నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా? ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా? మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా? అయితే రండి, విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, లైఫ్ కోచ్, బాలా త్రిపుర సుందరి ఉపాసకురాలు శ్రీమతి సుధా గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం పద్మిని. బాగున్నారా సుధా గారు? ఫైన్, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు కూడా చాలా బాగున్నావు ఇవాళ. ఏముంది, నేను కామన్ గానే ఉన్నా. మీరు చక్కగా లక్ష్మీదేవిలా వచ్చారు. కాకపోతే కొంచెం మోడర్న్ లక్ష్మీదేవి. అంతే అంతే, ఇప్పుడు అంతా మోడర్నే కదా. మోడర్న్. ఎంత శ్రావణ మాసం స్పెషలా? అవును, అంతే కదా. వాళ్ళ పూజలు కూడా ఉన్నాయి కదా. బ్యూటిఫుల్ అండి. థ్యాంక్ యూ. పౌర్ణమి వచ్చేస్తోంది. అవును. శ్రావణ పౌర్ణమి సోమవారం నాడు వస్తున్నటువంటి పౌర్ణమి, రాఖీ పౌర్ణమి. ముందుగా మీకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ప్రేక్షకులందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. లా ఆఫ్ అట్రాక్షన్ లో భాగంగా పౌర్ణమికి డెఫినెట్ గా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ని ఇస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ నెగటివిటీని తీసేయడానికి అమావాస్యను ఎలా ఉపయోగించుకుంటారో, టు అట్రాక్ట్ ద పాజిటివిటీ డెఫినెట్ గా పౌర్ణమిని యూటిలైజ్ చేసుకుంటారు. చాలా చాలా విశేషవంతంగా వస్తున్నటువంటి పౌర్ణమి కాబట్టి మరి మనీని అట్రాక్ట్ చేయడానికి అవ్వచ్చు, లేకపోతే ఉన్నటువంటి ఆబ్స్టకల్స్ నుంచి బయటపడాలి, అడ్డంకుల నుంచి బయటపడాలి అని అంటే ఈ పౌర్ణమికి చేసుకోవాల్సినటువంటి మేనిఫెస్టేషన్ ఏంటండి? మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అడుగుతున్నావు అంతే కదా. సో మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అంటే యాక్చువల్ గాను అమావాస్య రోజు చేయొచ్చు, పౌర్ణమి రోజు చేయొచ్చు, రెండు చేయొచ్చు. బికాస్ ఎనీథింగ్ విచ్ ఇస్ ఎండింగ్ సంథింగ్ హ్యాస్ టు స్టార్ట్. ఎండ్ అంటే స్టార్టింగ్. ఇది కూడా అంతే కదా. పౌర్ణమి అంటే పూర్ణతిథులు రెండు. బట్ పౌర్ణమికి ఎందుకు అంత ప్రాముఖ్యత ఇచ్చారు అంటే ఆ రోజు మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ అంటే ఏంటంటే మనకి తెలుసు భూమి పైన అంటే సోలార్ సిస్టంలో ఉంది అంటే మ్యాగ్నెటిక్ పుల్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ రోజు ప్రత్యేకంగా మోస్ట్ ఇంపార్టెంట్ మనం చెప్పవలసింది ఏంటంటే ఎక్కడైనా కామ్ ప్లేస్ అంటాం. ఈ కాలంలో కామ్గా ఉన్న ప్లేస్ ఎక్కడ కనిపించట్లా. అందరూ మనుషులు ఉన్నారు అన్ని చోట్ల. సో యూజువల్గా మనం ఏం చెప్తాం, నియర్ టు నేచర్ అని చెప్తాం. అంటే ఏంటంటే నేను చాలా వీడియోస్ కూడా చేస్తున్నాను. సముద్రపు ఒడ్డు అంటాం. మనకి ఈవెన్ ఇన్ సనాతన ధర్మంలో కూడా సముద్రపు ఒడ్డు ఎంత మనం చెప్తాం మనకు తెలుసు. వెరీ ఇంపార్టెంట్ అని చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఆ అలలు మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఏంటి, ఫస్ట్ పుల్ చేసినప్పుడు ఎస్పెషల్లీ గ్రావిటేషనల్ పుల్ ఉన్నప్పుడు అలలు కూడా పైకి లేస్తాయి. పౌర్ణమి రోజు ఎక్కువ ఉంటుంది, పైకి కిందకి వెళ్తూ ఉంటే ఆ రోజు మనం కాన్సన్ట్రేట్ చేసి ఏ పని మనం మొదలెట్టినా అంటే ఏంటి సంకల్ప బలం. ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పినా మన సనాతన ధర్మంలో చెప్పినా కూడా సంకల్ప బలమే కదా. ఫస్ట్ సంకల్ప బలం, సంకల్పం ఏమున్నది అని చూసుకుని అక్కడ కూర్చుని ఆ రోజు మనం చేసామంటే ఏదైనా అట్రాక్ట్ చేయగలం. అది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. మరి లేదండి, సి మనం హైదరాబాద్ లో ఉన్నాం, సి లేదు అన్నప్పుడు మనం ఏంటంటే మన యూట్యూబ్ లో మనకి అలలు వచ్చే చూసుకోవచ్చు, వేవ్స్ చూసుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకు ఆ టాపిక్ ఎత్తాను అంటే ఆ ఒడ్డు కూర్చుని చేస్తే కనుక మనం చాలా మంది ఋషులు కానీ యోగులు కానీ చూసామంటే అదొకటి. అండ్ హిల్ రీజన్ కొంచెం పైకి ఎత్తి వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది. ఎందుకంటే అది కామ్ గాను ఉంటుంది. ఆ ఎయిర్ ఆక్సిజన్ కానీ ఎయిర్ అన్నా కానీ డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ ఆల్సో మనకి ఏంటంటే ఇంకోటి వీఆర్ నియర్ టు ద స్కై అన్నట్టు అనిపిస్తుంది కొంచెం పైకి వెళ్తే. సో రెండు చేసుకోవచ్చు. బట్ ఈ కాలంలో అన్ని స్కై స్క్రేపర్సే కదా, అందరూ పైన కూర్చుంటున్నారు. కామ్ గా ఉండడం మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కడైతే ఫస్ట్. సో కామ్ గా ఉండి చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఏమేమి చేయొచ్చు అనేది ఇంకోటి. మన ధర్మంలో చెప్పాలి అంటే మనం ఒక జపం కానీ లేకపోతే ఒక మెడిటేషన్ అనుకుందాము. జపం కానీ మెడిటేషన్ కానీ లేకపోతే ఒక మంత్రం కానీ ఉపదేశం ఏదో ఒకటి ఆ రోజు కంటిన్యూస్గా చేసుకోవడం అనేది మంచిది. ఎప్పుడు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. పొద్దున్న లేవగానే అట్లీస్ట్ 5 to 10 minutes. కానీ మన ధర్మంలో ఏంటంటే స్నానం చేసిన తర్వాత చేయమంటాం. సో అది ఇవి రెండు చేయొచ్చు. కానీ లా ఆఫ్ అట్రాక్షన్లో ఏంటంటే లేవగానే చేయమంటాం. ఎందుకంటే బాడీ ఈజ్ అట్ రెస్ట్. అంటే ఏంటి మనకి సబ్ కాన్షియస్ మైండ్ కూడా ఏంటి కాన్షియస్ మైండ్ రెండు ఒకలాగా ఒక తీరును ఉంటాయి. అంటే అండర్స్టాండింగ్ లో ఉంటాయి. అంతే. అంటే మెడిటేషన్ చేయడం అనేది ఎప్పుడైనా చేయొచ్చు. మనం పూజలు జపాలు చేసినప్పుడే స్నానం చేసి చేయాలి అంటాం. సో అందుకనే 3 ఒకేసారి చెప్పాను. బట్ లేచిన వెంటనే చేస్తే ఎందుకంటే
మైండ్ ఇస్ వెరీ రిసెప్టివ్ అట్ దట్ టైం. ఏంటంటే మనం ఏం చెప్తే అది వింటుంది. ఎందుకు సబ్ కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్ రెండు ఒక సింక్ లో ఉంటాయి అంతే అనుకోవచ్చు. వెరీ సింపుల్ గా. అంటే ఏంటంటే రెండు కామ్ గా ఉంటాయి అనుకుందాం. ఎందుకంటే బాడీలో మిగతావన్నీ కూడాను కామ్ గా ఉంటాయి. ఎందుకంటే రెస్ట్ అన్నాం. రెస్ట్ అయిన తర్వాత లేచిన తర్వాత మనం ఫ్రెష్ గా ఉంటాం. అందుకోసం పొద్దున లేవగానే చేయమంటాం. అలాగే బ్రహ్మ ముహూర్తం అని చెప్తూ ఉంటాం. అది 4 to 5 మధ్యన ఎప్పుడైనా వస్తుంది. 3:30 కూడా వస్తుంది ఒక్కొక్కసారి. సో ఆ టైంలో చేయడం కూడా వెరీ ఇంపార్టెంట్. కానీ ఈ కాలంలో అందరూ సాఫ్ట్వేర్ అంటారు, రాత్రి పనిచేస్తారు. అందరికీ మనం బ్రహ్మ ముహూర్తాలు అంటే అవి అవ్వవు. యుఎస్ లో ఒక బ్రహ్మముహూర్తం ఉంటుంది, మనకి ఇండియాకు ఒక బ్రహ్మముహూర్తం ఉంటుంది కదా. సో పనిచేసేటప్పుడు అవి కుదరవు కొంతమందికి. అది చేయకూడదని కాదు, తప్పక చేయొచ్చు. బికాస్ అప్పుడు వచ్చిన అంటే గ్రావిటేషనల్ పుల్ కానీ, ఫోర్సెస్ కానీ, ఎనర్జీ కానీ బాగుంటుంది ఆ టైంలో అని చేయమంటారు అనమాట. సో అప్పుడు సంకల్ప బలంతో ఏదైనా ఒక గోల్, సపోజ్ సంపద అనుకుందాం, నువ్వేమో ఇది మనీ అట్రాక్షన్. సో మనీ అట్రాక్షన్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఒక అఫర్మేషన్ ఇస్ నథింగ్ బట్ ఇంగ్లీష్ మంత్ర, అంతే కదా. అఫర్మేషన్ అంటే ఏంటి, నేను ఈ మంత్లో, ఇప్పుడు కాదు కదా, 1 డేలో నీకు డబ్బులు వచ్చేవి, నువ్వు చేసే పని బట్టి వస్తుంది. సో ఈ మంత్లో నేను ఇంత సాధిస్తాను, ఇంత డబ్బు నా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది అనేది రాసుకోవాలి. ఆ ఎక్స్ అమౌంట్ అనేది మనకే తెలుసు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది కదా. సో ఎక్స్ అమౌంట్ వస్తుంది, నేను దాన్ని అట్రాక్ట్ చేస్తున్నాను అని అనుకోవడం ఒకటి ఫస్ట్. అది విజువలైజ్ కూడా చేసుకోవచ్చు. విజువలైజేషన్ అంటే అందుకనే అందరికీ అదే చెప్తూ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఇస్ ఇండివిజువలిస్టిక్, అంటే టు ద పాయింట్. అంటే ఏంటి, మీకేం కావాలని తెలుసుకుని వాళ్ళకి అఫర్మేషన్ కానీ, నేను అదే చెప్తా, ప్రిస్క్రైబ్ చేస్తాం అఫర్మేషన్ అంట. విజువలైజేషన్ కూడా అఫర్మేషన్తో పాటు విజువలైజేషన్ చెప్తాం. ఇప్పుడు మన సనాతన ధర్మం కానీ, మన యోగులు కానీ ఎంత గొప్ప వాళ్ళు అంటే, లక్ష్మీదేవిని ఉద్దేశించి డబ్బు అనుకోండి అన్నారు. అంటే ఏంటి, విజువలైజేషనే కదా. సో అలాగే లా ఆఫ్ అట్రాక్షన్లో గోల్డ్ అనేది, గోల్డ్ అందరికీ ఇష్టమైన ఒక మెటల్. నాట్ ఓన్లీ మెటల్, వెలుగుతుంది, మైండ్ వెలిగిపోతుంది, బోల్డ్ అంత ఆసరా అవుతుంది కష్టకాలంలో. అదొక ఎసెట్ కదండి, అదొక ఎసెట్. సో ఆ గోల్డ్ని, గోల్డెన్ గ్లోబ్లో దానికి నీకు ఎంత అమౌంట్ కావాలి అనేది విజువలైజ్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పాలంటే, చాలా మందికి ఏంటంటే మనకి లాటరీ టికెట్ కానీ ఏదైనా ప్రైజ్లు పడతాయి అనుకోవడం చాలా ఇంట్రెస్ట్ కదా, దాన్ని విజువలైజ్ చేయొచ్చు. ఏంటంటే ఇట్ డస్ వర్క్, బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ కదా. ఏదైనా సరే మన సంకల్పం బలం, ఎంత స్ట్రాంగ్ గా విజువలైజ్ చేస్తే ఎంత స్ట్రాంగ్ గా మేనిఫెస్ట్ చేస్తున్నావు, అంతేనా? అంతే, స్ట్రాంగ్ గా మేనిఫెస్ట్ చేస్తాం. కానీ ఇక్కడ మేనిఫెస్టేషన్ కిను ఈ విష్ కిను మేనిఫెస్టేషన్ కి గ్యాప్ ఉంది కదా. ఆ గ్యాప్ లో నీకేంటంటే నీ నమ్మకం కోల్పోకూడదు, అది మోస్ట్ ఇంపార్టెంట్. నువ్వు నమ్మకం ఎప్పుడు కోల్పోయావో అప్పుడు నీకు మేనిఫెస్టేషన్ అవ్వదు. ఎందుకంటే డౌట్స్ రాకూడదు, యాంగ్జైటీ రాకూడదు. మనం ఒకసారి అందుకనే కదా గీతలో కూడా మనం చెప్తాం, గీతకి బోధించే అంత గొప్పవాళ్ళం మనం కాదు, కానీ మనం కర్మ చేయండి, ఫలితం వదిలేయండి అని. అంటే సింపుల్, అంటే ఫలితం వదిలేయమని కాదు, ఫలితం మీద నీకు నమ్మకం ఉంటేనే నువ్వు వదిలేస్తావు, ఇంతే. వస్తుంది అని నమ్మితే, భలే చెప్పారండి. సో ఇవన్నీ చేయాలి అంటే ఫస్ట్ ఏంటంటే నీ మీద నీకు నమ్మకం కావాలి, అంతే కదా. నీ మీద నమ్మకం లేకపోతే ఎలా చేస్తావు? కరెక్ట్. సో నీ మీద నమ్మకం ఎప్పుడు వస్తుంది, నేను ఇంత సంపాదించగలను ఈ నెలలో కానీ, ఈ సంవత్సరంలో కానీ, లేకపోతే ఈ 3 నెలలకు కానీ అనుకున్నప్పుడు నీ మీద నమ్మకం వస్తుంది. గట్టిగా అనుకోవాలి. గట్టిగా అనుకోవడం ఒకటే కాదు, అది నువ్వు నమ్మాలి. అదే అంటున్నా, నమ్మకంతో అనుకోవాలి. నమ్మకంతో అనుకుంటావు, కానీ అది అన్రియలిస్టిక్ గా ఉంటే, ఇప్పుడు ఎవరో రూపాయలు రావాలి ఈ మంత్ లో అంటే అది అన్రియలిస్టిక్. అది నీకు అన్రియలిస్టిక్ కాదని నీకు తెలియాలి. కరెక్ట్. సో సంపాదించే వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు 1 రూపాయలు సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 10,000 సంపాదించేవాడు 1 రూపాయలు. అది నేను అనేది గొంతమ్మ కోరికలు, అది దానికి సంకల్ప బలం పెట్టుకున్నా కూడా నువ్వే నమ్మవు ఫస్ట్. అదే నేను చెప్తున్నా. సో విజువలైజేషన్ అనేది ఎప్పుడు ఏంటంటే బిలీఫ్ బేస్డ్. సో అందుకోసం ఒక గోల్డెన్ గ్లోబ్ లో ఇంత అమౌంట్ అనేది పొద్దున్న లేవగానే విజువలైజ్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. అలాగే మనం చూసామంటే కుబేర మంత్రం చెప్తూ ఉంటాం. కుబేర మంత్రం ఎందుకు చెప్తారు? కుబేరుడు అంటే ఏంటి అసలు మనం చూసామంటే మనకి లాఫింగ్ బుద్ధలానే ఉంటారు. అవును, చక్కగా బుద్ధుగా, పొట్ట కూడా ఫుల్ గా. అంటే ఏంటి, అన్ని సంపదలు ఇచ్చే అతను. అంటే కుబేర మంత్రం అంటే ఏంటి, ఆయన పైనుంచి డబ్బులు కురుస్తారు అనేది. ఇప్పుడు మన శ్రీనివాస కూడా ఇచ్చారు అనేది మనకి తెలుసు, అది తెలుసు. అందరికన్నా ఎక్కువ సంపద ఉన్న ఆయన. సో కుబేర మంత్రం కూడా చేసుకోవచ్చు. సో లక్ష్మీ కుబేర మంత్రం
పొద్దునే లేచి మంత్రాలకి జపాలు అయితే నువ్వు పద్ధతిగా చేసినప్పుడు యూ హ్యావ్ టు హ్యావ్ అది స్నానం చేసి ఒక పద్ధతి ఉంటుంది. జనరల్గా జపం చేసినప్పుడు సపోజ్ ఒక నామ మంత్రం ఉంది, కుబేర నామ మంత్రం కానీ పొద్దున లేవగానే చేయొచ్చు. అది సో దానికి ఒక పద్ధతి అంటూ ఉంటుంది. ఏ మంత్రం అండి అది కుబేరుడికి సంబంధించి? కుబేరుడికి చాలా పెద్దగా ఉంటుంది. ఓం యక్షాయ కుబేరాయ అని ఉంటుంది. సో అది పెద్దది అనమాట. వైశ్రవణాయ. సో అది నాకు ఉపదేశం ఉంది అది కూడా. సో అందుకని నాకు మొత్తం వచ్చు. కానీ జనరల్ గా అంటే ఏంటంటే చిన్నది కుబేర మంత్రం, ఓం కుబేరాయ నమః అన్న కూడా అది నామ ఫలితం ఉంటుంది, తప్పక ఫలితం ఉంటుంది. అది విజువలైజేషన్ వల్ల. అదే కుబేరుడు అంటే మనకి మైండ్ లో ఏం వెలుగుతుంది, డబ్బు అనేది వెలుగుతుంది. అంటే డబ్బు ఇచ్చే అతన, సంపద ఇచ్చే అతనని. సో అది లక్ష్మీ మంత్రం. సో ఇవి రెండు చేసుకుంటే విజువలైజ్ చేసుకోవచ్చు. ఎవరి పద్ధతి వాళ్ళది కదా. ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అయినా సరే, మన సాంప్రదాయం అయినా సరే, రెండు ఏంటంటే విజువలైజేషన్ ప్లస్ జపం చెప్పారు. ఒక 10 నిమిషాలు రెండు చేసుకోవచ్చు. ఒక 10 నిమిషాలు ఎస్పెషల్లీ పౌర్ణమి రోజు చేయడం అనేది ఏంటంటే తప్పక ఫలితం ఇస్తుంది అన్న ఒక నమ్మకంతో మనం చేస్తున్నాం. సో కొంతమంది ఏం చేస్తారు, ఫోన్లు చేసేసి నేను చేశాను నాకు రావట్లేదు అంటే నీ నమ్మకం పట్టి ఉంటుంది, ఆధారపడి. ఎంత గట్టిగా నమ్ముతావో, ఎంత రియలిస్టిక్ గా చేసుకుంటావో దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. సింపుల్. సో ఇది లేచిన వెంటనే చేసుకోవచ్చు. అలాగే పౌర్ణమి అంటే రాత్రిపూట కూడా చేసుకోవచ్చు. రాత్రిపూట ఎప్పుడైనా నామ మంత్రాలకి ఒక పద్ధతి అంటూ లేదు. కంటిన్యూస్ గా చాంట్ కూడా చేసుకోవచ్చు. అలాగే రాత్రి పడుకునే ముందు చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. 5 minutes to 10 minutes బిఫోర్ స్లీపింగ్, ఆఫ్టర్ యూ గెట్ అప్ ఇమీడియట్లీ. సో ఇట్ ఇస్ అ సైకిల్ అన్నమాట. మన పద్ధతులన్నీ కూడా సనాతన ధర్మంలో కూడా పద్ధతులన్నీ అలాగే ఉంటాయి. బ్యూటిఫుల్ అండి. చక్కగా ఇలా మేనిఫెస్ట్ చేసుకుని వాళ్ళ చక్కగా యూటిలైజ్ చేసుకోవాలి, తప్పక యూటిలైజ్ చేసుకోవాలి. బ్యూటిఫుల్ అండి. చాలా అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలండి. నమస్కారం. నమస్కారం.